నిర్లజ్జ రాజకీయాలకు మంత్రి కొండా సురేఖ ఉదాహరణగా నిలవడం తెలంగాణ ప్రజల దురదృష్టం. ఈ మాటలతో ప్రభుత్వం పరుగుపోయింది. రాజకీయం FTL ను దాటేసింది. బూతు మాటలు చూసి మూసి వాసన కూడా ఆహ్లాదంగానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మంత్రి కొండా సురేఖ బూతులకు, తెలివి తక్కువ మాటలకు తెలంగాణ పరువు తీసేందుకు బఫర్ జోన్ కూడా లేనట్టుంది. రాజకీయ కక్ష సాధింపుల కోసం KTR ను తిట్టేందుకు ఓ మహిళను బజారు మనిషిలా చుట్టం కొండా సురేఖకే చెల్లింది. సమంతను, నాగార్జున కుటుంబాన్ని దారుణంగా అవమానించింది కొండా సురేఖ. ఒక మహిళ బజారు భాష మాట్లాడి తెలంగాణ ప్రజల పరువును తీసింది. సింపుల్ గా చెప్పాలంటే మంత్రిగా కొండా సురేఖ కొనసాగేందుకు అనర్హురాలు. కొండా సురేఖ ఎంతలా రెచ్చిపోవడానికి కారణం ఉంది. ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు KTR ను తిట్టే క్రమంలో సమంత, రకుల్ రావ్ అంటూ అసభ్యమైన భాష వాడారు. ఆయన ఇండైరెక్ట్ గా అనడంతో ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఈసారి మాత్రం ఏకంగా KTR ను తిట్టేందుకు మహిళను, ఓ కుటుంబాన్ని వాడుకున్న విధానం చూసి యావత్ తెలంగాణ ప్రజలు తలదించుకుంటున్నారు. మీలాంటి వారే మా రాష్ట్రానికి దేశవ్యాప్తంగా చెడ్డ పేరు తెస్తున్నారని ఫైర్ అవుతున్నారు. మహిళపై గౌరవం ఉంటే మంత్రిగా కొండా సురేఖను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. ప్రతిరోజు కాంగ్రెస్ నేతలు సోనియా తల్లి, ప్రియాంక తల్లి, ఇందిరమ్మ అంటూ మహిళల పేర్లు లేకుండా పబ్బం గడుపుకోరు. కానీ బయట మహిళలను మాత్రం బజారు వారిలా చిత్రీకరించడం వాళ్ళకే చెల్లింది. ఒక సర్కస్ లా రాజకీయం చేస్తున్న కాంగ్రెస్, BRS నేతలు మహిళలపై చిన్నచూపు మాటలతో పరువు తీస్తున్నారు. మంత్రి హోదాలో ఉన్న మహిళ చేసిన కమెంట్స్ చూస్తుంటే సిగ్గనిపిస్తుంది. ఇలాంటి సిగ్గులేని మాటలతో యావత్ మహిళా లోకం తలదించుకునే పరిస్థితికి వస్తోంది. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే ఓ ప్రభుత్వ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, మంత్రి కొండా సురేఖ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సభలో నూలుతో చేసిన దండను ఆమె మెడలో వేశారు రఘునందన్ రావు. మెడలో వేస్తే సరిపోయేది, కానీ మెడలో వేస్తున్న దండను పట్టుకుని ఆయన ఫోటో దిగారు. దానికి కొంతమంది నీచులు అసభ్యకరమైన కమెంట్స్ పెట్టారు. వాస్తవానికి మహిళా మంత్రులకు దండలు వేసే క్రమంలో డిగ్నిటీని పాటించాలి. కానీ అక్కడ జరిగిన పనికి కొండా సురేఖ బలయ్యారు. సోషల్ మీడియాలోని కొంతమంది కాంగ్రెస్ వ్యతిరేకులు కూడా కొండా సురేఖ గురించి నీచంగా పోస్టులు పెట్టారు. ఇలా ఎవరో చేయకూడదు, దానిని ఖండించాల్సిందే. ఎందుకంటే మహిళలను గౌరవించని సమాజం మూర్ఖపు సమాజంగానే మిగిలిపోతుంది. ఇక్కడ కొండా సురేఖ మహిళను కూడా చూడకుండా నీచమైన కమెంట్స్ పెట్టారు. అందుకు మంత్రి కొండా సురేఖ కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె తన బాధను మీడియాతో పంచుకున్నారు. అక్కడ వరకు కూడా కొండా సురేఖను చూసి జాలిపడ్డారు. కానీ కొండా సురేఖ ఇక్కడే తప్పు చేశారు. దీనిని రాజకీయానికి జత చేశారు కొండా సురేఖ. నా మీద చేసిన వ్యాఖ్యలను BRS నేత హరీష్ రావు ఖండించారు. మరి ఆయన బావమరితికి ఎందుకు సోయలేదు? ఈ BRS వాళ్లే నా మీద దారుణమైన కమెంట్స్ చేశారని ఫైర్ అయ్యారు. దీంతో గతంలో కొండా సురేఖ మాట్లాడిన బూతు మాటలను, కవితను తిట్టిన కమెంట్స్ ను సోషల్ మీడియాలో పెట్టింది BRS సోషల్ మీడియా టీం. అంతేకాదు మహిళలను తక్కువగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వీడియోలను కూడా పెట్టింది. దీనికేం సమాధానం చెబుతారని కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు ఒకానొక క్రమంలో కొండా సురేఖ ఓ మహిళా నేతతో సామాన్య మానవుడు వినలేని భాషలో మాట్లాడుతున్న ఆడియో కూడా వైరల్ అయింది. మరి ఆ ఆడియో ఎవరిది? అందులో మాట్లాడింది కొండా సురేఖనేనా, లేదంటే మార్పింగ్ అనేది తెలియరాలేదు. అది మార్పింగ్ అయితే మంత్రి కొండా సురేఖ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. రాజకీయాలకు మహిళలను వాడుకోవడం సిగ్గుచేటు. మొత్తంగా మంత్రి కొండా సురేఖ ఏడుపులు ఆమెకే రివర్స్ అయ్యాయి. కవిత నుంచి ఇతర బూతు మాటలన్నీ తీసి సోషల్ మీడియాలో పెట్టి ఆమెను ట్రోల్ చేశారు. ఇక్కడే ఆవేశానికి లోనైన కొండా సురేఖ తాను మంత్రి కాదు కదా, కనీసం మనిషినన్న సంగతి కూడా మరిచిపోయారు. యావత్ తెలంగాణ ప్రజలకు మంత్రిగా ఉండి రాష్ట్రం పరువు తీశారని చెప్పొచ్చు. KTR ను టార్గెట్ చేయడానికి అక్కినేని కుటుంబాన్ని నిర్లజ్జగా వాడుకున్నారు కొండా సురేఖ. అయితే ఇక్కడ తాను మరో మహిళ వ్యక్తిత్వాన్ని, రాజకీయాలకు సంబంధం లేని నాగార్జున పరువును, ఆయన కుటుంబ గౌరవాన్ని బజారుకి ఈడుస్తున్నానని ఒక్క క్షణం కూడా భావించలేదు. తెలుగు తెరకు రెండో కనులా చెప్పుకునే అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీ మీద దారుణమైన నిందలు వేస్తున్నాననే సోయి లేకుండా నోరు జారారామే. ఎంతలా అంటే సామాన్యమైన ఇంగిత జ్ఞానం, ఉన్నత చదువుకున్న నైతిక విలువలు తెలిసిన వారెవరూ కూడా ఇలా మాట్లాడారు. కానీ కొండా సురేఖ KTR మీద దారుణ కామెంట్స్ చేశారు. అందుకే సమంతను, అక్కినేని కుటుంబాన్ని బలి చేశారు. KTR ఫోన్ ట్యాపింగ్ చేసి చాలా మంది హీరోయిన్లను బెదిరించాడు. తాను డ్రగ్స్ తీసుకుంటూ వాళ్ళకు కూడా అలవాటు చేశారు. రహస్యంగా కాల్ రికార్డ్స్ విని వారిని బెదిరించారు. సినిమా వాళ్ళను డ్రగ్స్ కేసులో ఇరికించి తాను తప్పుకున్నాడు. సమంత, నాగ చైతన్య విడాకులకు కూడా KTR కారణమని నీచంగా మాట్లాడారు. అంతేకాదు ఎన్ కన్వెన్షన్ ను కోల్చకుండా ఉండేందుకు నాగార్జునకు KTR ఫోన్ చేశాడు. మీ కోడలు సమంతను పంపిస్తే ఎన్ కన్వెన్షన్ ను కోల్చాం, లేదంటే కూల్చేస్తామని బెదిరించాడు. నాగార్జున, అతని కుటుంబ సభ్యులు సమంతను KTR దగ్గరకు వెళ్లమని ఒత్తిడి చేశారు. కానీ సమంత వెళ్ళనని చెప్పింది. నువ్వు చెబితే విను, లేదంటే లేదని విడాకులు ఇచ్చారని నిర్లక్ష్యంగా కమెంట్ చేశారు మంత్రి కొండా సురేఖ. అన్నం తినే వారెవరూ కూడా ఇలా పరువుగా బతుకుతున్న కుటుంబాలను వీధిన పడేయరు. అది కూడా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న మహిళా మంత్రి. ఇంత దారుణ వ్యాఖ్యలు చేసినా కూడా తెలివి లేని కొంతమంది కాంగ్రెస్ నాయకులు దారుణంగా ఆమెకు మద్దతు పలుకుతున్నారు. అయితే కొండా సురేఖ సోయి లేని మాట
మాటలపై యావత్ ప్రజలు బొగ్గుమన్నారు. మా పరివెందుకు తీస్తున్నావు, మాకు మంత్రిగా ఉండి అని సామాన్యులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. కేటీఆర్ను రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు అక్కినేని నాగార్జున కుటుంబాన్ని మొత్తం బ్రోకర్స్ మాదిరిగా ట్రీట్ చేసి కమెంట్స్ చేసిన విధానం చూస్తుంటే ఎవరికైనా కడుపు రగులుకుపోతుంది. సమంతను కూడా దారుణంగా ఈ వ్యవహారంలోకి లాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. ఈ మాటలు వినగానే నాగార్జున వెంటనే స్పందించారు. ఆయన ఇంకా గౌరవంగా గౌరవనీయ మంత్రివర్యులంటూ సంబోధించారు. మీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే ప్రముఖులను ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. మా వ్యక్తిగత జీవితాలను గౌరవించండి. బాధ్యత గల మహిళా మంత్రిగా ఉండి ఇలాంటి అసంబద్ధమైన మాటలు వెనక్కి తీసుకోవాలని కోరారు నాగార్జున. ఆయన మంచితనానికి మర్యాదకు మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఒకసారి నాలుక జారితే అది జీవితాంతం వెంటాడుతుందని తెలుసు. అందుకే డిగ్నిటీ మెయింటైన్ చేస్తూనే మంత్రి కొండా సురేఖకు శృతిమెత్తని చురకలంటించారు నాగార్జున. కానీ అక్కినేని అమల మాత్రం సరైన రీతిలో మంత్రి కొండాకు సరిపోయే భాష వాడకపోయినా కూడా చెప్పాల్సిందంతా చెప్పారు. ఎందుకంటే అక్కినేని కుటుంబ సభ్యులు సమంతను నాటి మంత్రి కేటీఆర్ దగ్గరకు వెళ్లమన్నారని నీచంగా చెప్పారు కొండా సురేఖ. అందుకే అమల కూడా మానసిక క్షోభకు గురై ఉంటారు. అందుకే ధీటుగా బదిలిచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు కూడా ట్యాగ్ చేసి చురకలండించారు అమల. ఒక మహిళా మంత్రి దెయ్యంలా పిచాచలా మారి మాట్లాడిన ఊహాజనిత మాటలు విని షాక్ అయ్యాను. పరువుగా బ్రతుకుతున్న వ్యక్తుల మీద దాడి చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటున్న ఆమె తీరు నీచం. మేడం మినిస్టర్, ఇలాంటి నీచమైన భాషను, దారుణమైన కట్టుకథలను సిగ్గు లేకుండా మాట్లాడడానికి మీకేం అనిపించడం లేదా? మీ మాటలు మీకే సిగ్గనిపించాలి. నాయకులే ఇలా దిగజారి నేరస్తుల్లా మాట్లాడితే ఈ దేశం ఏమవుతుంది? మిస్టర్ రాహుల్ గాంధీజీ, మీరు నిజంగా మానవ విలువలు, వ్యక్తిత్వం, గౌరవాన్ని నమ్మితే ముందు మీ నాయకులను అదుపులో పెట్టండి. ఈ దేశ ప్రజలను ఇలాంటి నీచల నుండి రక్షించండి. ఆమె మాటలను వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకుని క్షమాపణ చెప్పించండి ఫైర్ అయ్యారు. తన తల్లి మాట్లాడిన ప్రతి మాటకు తాను మద్దతు తెలుపుతున్నానని అక్కినేని అఖిల్ అన్నారు. అయితే వీళ్ళందరికంటే ముందు నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఏంటి సిగ్గులేని రాజకీయాలు, సినిమాల్లో నటించే మహిళలంటే చిన్న చూప అంటూ ఫైర్ అయ్యారాయన. ఇక అక్కడ మొదలైంది. సినిమా పరిశ్రమ నుంచి సామాన్యుల వరకు కొండా సురేఖను ఏకి పారేశారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం మీ మాటలు సిగ్గు సిగ్గు అంటూ ఏమాత్రం భయపడకుండా అక్కినేని కుటుంబానికి, సమంతకు అండగా నిలిచారు. కొండా సురేఖ గారు, మీరు వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం దిగజారుడుతనం. ప్రజా జీవితంలో ఉన్న మీరు కనీసం డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. వ్యక్తుల ప్రైవేట్ జీవితాన్ని గౌరవించాలి. ఆధారాలు లేని మాటలతో ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడతామంటే ఊరుకోము. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ గురించి సమాజంలో బాధ్యత లేని ఇలాంటి మాటలు ఒకరి విలువను పెంచవు. ప్రజాస్వామ్య భారతంలో ఇది ఆమోద్యయోగం కాదన్నారాయన. ఎన్టీఆర్ మాట్లాడిన తీరు కూడా వైరల్ అవుతుంది. ఇక కొండా సురేఖ మాటలు వింటుంటే జుగుప్సాహకరంగా ఉన్నాయన్నారు హీరో నాని. దిగజారుని మాటలు విని అసహ్యం వేస్తోంది. ఏదైనా చెత్త మాట్లాడి వెళ్ళిపోతామంటే కుదరదు. మీ మాటలు వింటుంటే కనీసం మర్యాదపూర్వకమైన ప్రవర్తన చూస్తామనుకోవడం మా బుద్ధి తక్కువ. ఇది సినిమాకో రాజకీయ పార్టీకో సంబంధించింది కాదు. బాధ్యత గల పదవిలో ఉండి ఇలాంటి చెత్త మాటలు మాట్లాడటం మంచిదనుకుంటున్నారు. ఇలాంటి మాటలను ఖండిస్తున్నాం. మన సమాజం మీ మాటలను గౌరవించదని ఫైర్ అయ్యారు హీరో నాని. సినిమా పరిశ్రమ నుంచి కోన వెంకట్, ఏపీ మాజీ మంత్రి రోజా సహా ప్రతి ఒక్కరూ కొండా సురేఖ మాటలను ఖండించారు. కేఏ పాల్ అయితే, మీకు ప్రజలపై గౌరవం ఉంటే మంత్రిగా కొండా సురేఖ రాజీనామా చేయాలి. డిగ్నిటీ లేని ఇలాంటి వారు మంత్రులుగా అనర్హులు. కనీసం మీరైనా పదవిలో నుంచి కొండా సురేఖను దించేయాలని రాహుల్, ప్రియాంకలకు ట్వీట్ చేశారు కేఏ పాల్. అయితే హైడ్రాపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇటు మూసీ పక్కన ఉన్న పేదలను దౌర్జన్యంగా, దారుణంగా ఇల్లు కొలగొట్టి వారి జీవితాలను పొట్టగొడుతున్న తీరుపై తెలంగాణ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. దాని నుంచి అటెన్షన్ డైవర్ట్ చేసేందుకు కొండా పరిధి దాటి మాట్లాడారని, ఇదో పెద్ద రాజకీయ కుట్ర అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముందు దారుణమైన మాటలనొచ్చు, ఆ తర్వాత సారీ చెబితే సరిపోతుందని భావించారు. అందుకే సమంత చేసిన పోస్టుకు రిప్లై ఇచ్చారు కొండా సురేఖ. ఈ విషయంలో సమంత చాలా డిగ్నిటీగా ప్రవర్తించారు. ఒక మహిళ సినిమా పరిశ్రమలో కష్టపడి ఎదగడం, ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవటం, ఆ తర్వాత ప్రేమ నుంచి బయటకు వచ్చి మళ్లీ కష్టపడి పని చేయడం అంత సులువు కాదు. నా విడాకులు నా వ్యక్తిగతమైనవి. పరస్పర అంగీకారంతో విడిపోయాం. మీరు నా విడాకులను రాజకీయాలకు అంటగట్టద్దు. నేనెప్పుడూ రాజకీయాలకు దూరమే. దయచేసి నన్ను వదిలేయాలని వేడుకున్నారు సమంత. దీనికి కొండా సురేఖ రిప్లై ఇస్తూ సారీ చెప్పారు. మీరు కష్టపడి ఎదిగిన తీరు అందరికీ స్ఫూర్తి అంటూ తీవ్రమైన విమర్శలకు జెండు బాంబు రాసే ప్రయత్నం చేశారు. కానీ అక్కినేని కుటుంబానికి కూడా ఆమె క్షమాపణలు చెప్పాలి. ముఖ్యంగా నాగార్జునకు. అంతేకాదు వాళ్ళ ఇంట్లోని మహిళలు కూడా తీవ్రంగా మనోవేదనకు గురయ్యారు. ఎప్పుడూ దూరంగా ఉండే నాగసుశీల కూడా కొండా సురేఖ మాటలను ఖండించారు. అయితే కొండా సురేఖ ఆవేశంలోనో రాజకీయ అతి తెలివితోనో బజారు భాష కూడా సిగ్గుపడేలా మాట్లాడారు. కానీ ఇప్పుడు ఆమె మంత్రి పదవికే ఈ మాటలు ఎసరొచ్చేలా ఉన్నాయి. వచ్చే మంత్రివర్గ విస్తరణలో ఆమెను తొలగిస్తారనే వ్యాఖ్యలు మొదలయ్యాయి. ఇప్పటికే హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కమెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తం కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేసేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హర్యానా ఎన్నికల తర్వాత
తర్వాత డిసెంబర్ నాటికి మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తప్పించే ఛాన్స్ ఉంది. ఇంకొంతమందికి కూడా ఉద్వాసన తప్పదు. రాష్ట్రంలో పెను మార్పులకు కాంగ్రెస్ అధిష్టానం శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే ఏడాది కాకముందే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ ను మొత్తం మునగకుండా ఉండాలంటే మాత్రం ఈ ట్రీట్మెంట్ తప్పదు. కొండా సురేఖ మాటలు కాంగ్రెస్ కు మరింత నష్టాన్ని చేకూర్చాయి అనడంలో సందేహమే లేదు.